మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేపు విజయవాడలో అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం కేఈతో పాటు మిగతా నేతలందరికీ కూడాను చంద్రబాబు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. భూమా చేరిక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు విజయవాడలో సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, భూమా చేరిక ఎపిసోడ్లో ఇది ఒక ట్విస్ట్ అనుకోవచ్చా? రేపు విజయవాడలో అత్యవసరంగా సమావేశం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రోజా, భూమా నాగిరెడ్డి చేరిక పైన గత 3-4 రోజులుగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. భూమా నాగిరెడ్డికి సంబంధించి బాలకృష్ణ మంత్రాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి జిల్లాలో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తన సన్నిహితులైన నాయకులతో అలాగే మున్సిపల్ కౌన్సిలర్లతో ఆయన చర్చించారు. 2 నియోజకవర్గాల్లో అభివృద్ధి పూర్తిగా వెనకబడింది. అధికారం లేని కారణంగా ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ప్రజల ముందుకు ఏం చేశామని వెళ్తాం. ఈ పరిస్థితిలో పార్టీ అంటే రాజకీయ ప్రత్యామ్నాయం చూసుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారితో చర్చించారు. దాదాపు అంతకు ముందే టీడీపీ ముఖ్య నాయకులతో రాజకీయ భవిష్యత్తు పైన ఒక నిర్ణయానికి వచ్చారు. మంత్రి పదవి ఆఫర్ చేయడంతో పాటు ఆఫర్ చేసినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అందరు నాయకుల్ని అక్కడ అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పడం అనేది బహుశా ఈ గత కొద్ది రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య ఎమ్మెల్యేల మార్పునకు సంబంధించిన వ్యవహారం కొనసాగుతున్న వివాదంలో దీనిపై చర్చించే అవకాశం ఉండొచ్చు. ప్రత్యేకించి జిల్లాలో మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే అవకాశం ఉందని గతంలో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన నేపథ్యంలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైనప్పుడు స్పష్టంగానే చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది రాబోతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నాయకులు ఏమాత్రం అభద్రతా భావం ఉండాల్సిన అవసరం లేదు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తర్వాత అందరికీ అకామిడేట్ చేస్తారు.